హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆంధ్ర రుచులు బై మల్లిక. ఈరోజు క్యాటరింగ్ స్టైల్లో క్యాబేజీ ఫ్రైని మా హోటల్లో ఎలా ప్రిపేర్ చేస్తారో చూసేద్దాం పదండి. ముందుగా 1 కేజీ క్యాబేజీని తీసుకొని సన్నగా పొడుగ్గా వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ విధంగా కట్ చేసుకోండి. ఇలానే క్యాబేజీ మొత్తాన్ని కూడా సన్నగా పొడుగ్గా కట్ చేసుకోవాలండి. ఇప్పుడు దీన్ని మొత్తాన్ని కూడా ఒక మిక్సింగ్ బౌల్లో వేసేసుకుందాం. ఇందులో ఒక 150 గ్రామ్స్ వరకు శనగపిండి వేసుకోండి. ఇందులోనే 150 గ్రామ్స్ వరకు కార్న్ఫ్లోర్ వేసుకోండి. శనగపిండి ఎంతైతే తీసుకున్నామో కార్న్ఫ్లోర్ కూడా అదే క్వాంటిటీలో తీసుకోండి. ఇందులోనే కొంచెం ఫుడ్ కలర్ యాడ్ చేసుకోండి. మీకు కావాలి అంటే యాడ్ చేసుకోండి, లేదంటే లేదు. ఇది కంప్లీట్లీ ఆప్షనల్. ఇవి 3 కూడా క్యాబేజీకి బాగా పట్టేలాగా కలుపుకోండి. ఈ విధంగా బాగా కలిసిన తర్వాత ఇందులో కొంచెం కొంచెంగా వాటర్ స్ప్రింకిల్ చేస్తూ కలుపుకోండి. మొత్తం ఒకేసారి వాటర్ వేయకండి, ముద్దయిపోతుంది, అస్సలు బాగోదు. ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా కొంచెం కొంచెం వాటర్ పోసుకొని పిండి మొత్తం కూడా క్యాబేజీకి స్టిక్ అయ్యే విధంగా కలుపుకోండి. మనం ఎంత బాగా కలిపితే ఫ్రై అంత బాగా వస్తుందండి, గుర్తుంచుకోండి. మరి బాగా గట్టిగా పిసికేయకండి, ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా కలుపుకోండి. ఇలా మొత్తం కూడా కలిసేలాగా కలుపుకోండి. చూస్తున్నారు కదండి, ఈ విధంగా కలవాలి. చూడండి ఎంత పొడి పొడిగా వస్తుందో. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోండి. ఆయిల్ మీడియం హీట్లో ఉన్నప్పుడు ఈ క్యాబేజీని వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ విధంగా వేసేసేయండి. మరీ హాట్ వేడిగా అవసరం లేదండి, మీడియం హీట్లో ఉన్నా సరిపోతుంది. ఈ విధంగా వేసేసేయండి. మొత్తం ఒకేసారి వేసినా కూడా పర్లేదండి, చాలా చక్కగా ఫ్రై అవుతుంది. చూస్తున్నారు కదా, ఈ విధంగా అట్లకాడతో తిప్పుకుంటూ ఫ్రై చేసుకోండి. స్టవ్ని మీడియం హీట్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి. హై ఫ్లేమ్లో పెట్టుకున్నాం అనుకోండి, కలర్ వస్తుంది కానీ సరిగ్గా వేగదు, క్రిస్పీగా రాదు. అదే మీడియం ఫ్లేమ్లో పెట్టుకున్నాం అనుకోండి, చక్కగా వేగుతుంది. ఈ విధంగా ఫ్రై అయితే సరిపోతుందండి. ఇప్పుడు ఇందులో కొన్ని కరివేపాకు కూడా వేసుకుందాము. దీంతో పాటే అది కూడా వేగేస్తుంది. ఇలా ఒక్క 10 సెకండ్ల పాటు కలుపుకుంటే చాలండి, కరివేపాకు కూడా ఫ్రై అయిపోతుంది. మనకి ఈ విధంగా వస్తే సరిపోతుందండి. ఇప్పుడు దీన్ని మొత్తాన్ని కూడా తీసుకొని ఒక చిల్లుల గిన్నెలో వేసుకుందాము. మీ ఇంట్లో కనుక టిష్యూ పేపర్స్ ఉంటే టిష్యూ పేపర్స్ మీద వేసేసుకోండి. మేము ఇక్కడ చిల్లుల గిన్నెలో వేస్తామండి. ఆయిల్ ఏమైనా కింద ఉంటే కనుక అది ప్లేట్లోకి వెళ్ళిపోతుంది. ఈ విధంగా మొత్తం కూడా తీసుకొని ఒక బౌల్లోకి వేసేసుకోండి. చూడండి ఎంత బాగా వచ్చిందో ఫ్రై. ఇప్పుడు ఇందులో రుచికి తగ్గట్టుగా కారంని యాడ్ చేసుకోండి. మేము ఇక్కడ సాంబారు కారం వాడుతున్నామండి. ఇందులోనే సాల్ట్ ఉంటుంది కాబట్టి ఎక్స్ట్రాగా సాల్ట్ యాడ్ చేయనవసరం లేదు. మీకు కావాలి అంటే వెల్లుల్లి కారం కూడా యాడ్ చేసుకోవచ్చు. ఈ కారం మొత్తం కూడా ఫ్రైకి బాగా పట్టేలాగా కలుపుకోండి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే క్యాబేజీ ఫ్రై రెడీ అయిపోయింది. నచ్చిందా? మీకు నచ్చిందనే అనుకుంటున్నానండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్.